హాయ్ హలో నమస్తే అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ గౌతమి శ్రీనివాస్. సో ఈరోజు అయితే సాటర్డే, సో కార్తీక మాసం కాబట్టి మార్నింగే పూజ అంతా చేసుకున్నానండి. చాలా రోజుల తర్వాత మీకు లాంగ్ వీడియో పోస్ట్ చేస్తాను. సో ఈరోజు అయితే నేను చాలా చాలా మంచి ప్లేస్కి వెళ్తున్నాను. ఎందుకంటే కొంచెం మనసు ప్రశాంతంగా ఉండాలి, దీపాలు వెలిగించుకోవాలని తిరుమలగిరిలో ఉన్న నాగదేవత గుడికి వెళ్తున్నామండి. అది చాలా చాలా పురాతన దేవస్థానము, కానీ మిలిటరీ వాళ్ళు పర్మిషన్ ఇచ్చి మరీ కట్టుకోమన్నారు. అంత స్వచ్ఛమైన అమ్మవారు. చూసారా, ఇది కమాన్ అండి, అది ఆర్చ్ ఎంట్రన్స్ ఇది. సో ఈరోజైతే మా పాపనైతే వండర్లో వెళ్ళిపోయింది. సో మేము ఇద్దరమే ఉన్నాము. సరే దీపాలైనా పెట్టుకుందాము, కొంచెం మనశ్శాంతిగా ఉంటుంది ఇంట్లో నుంచి. ఎందుకంటే నాగసర్పాలకి పూజ చేసామనుకో ఎన్ని బాధలున్నా తొలగిపోతాయండి. ఏదైనా అనారోగ్య సమస్యల వల్ల, మాకైతే అలానే ఉంది అనారోగ్య సమస్యలు. సో అందుకే మేము వెళ్ళామండి. ఇదే అండి చూడండి నాగదేవత గుడి. ఇది విజయలక్ష్మి అమ్మవారు కట్టించిన గుడి అండి. చాలా చాలా బాగుందండి నిజంగా. ఇది నేను సెకండ్ టైమో థర్డ్ టైమో వెళ్ళాను, అప్పుడు పిల్లలతో వెళ్ళాను. సో ఇప్పుడు చూసారనుకో, ఇదిగోండి లోపలికి ఇప్పుడే వెళ్తున్నాను. యాక్చువల్గా లోపల ఫొటోస్ కానీ వీడియోస్ కానీ అలౌడ్ లేదు. ఈవెన్ దో నేను ట్రై చేస్తాను కొంచెం చిన్నగా తీయడానికి. జస్ట్ ఒకసారి మీకు చూపించాను అనుకో, నెక్స్ట్ టైం మీరు వెళ్ళడానికి ప్రిఫర్ అవుతారు. సో ఇదైతే ఎంట్రన్స్ అండి. నేనైతే ఫస్ట్ నాకు అక్కడికి వెళ్ళంగానే గూస్ బంప్స్ వచ్చేసాయి. ఎందుకు అంటే అక్కడికి వెళ్ళగానే ఒక పాజిటివ్ వైబ్ అనేది ఉంటుందండి. అంటే మనకి ఎన్ని బాధలు ఉన్నా సరే అక్కడ అడుగు పెట్టామనుకో మనకి ఏది గుర్తురాదు. ఆ నాగసర్పాలను చూస్తూ ఉంటే నిజంగా చెప్తున్నాను, అసలు ఎక్సలెంట్ అండి. ఇది విజయలక్ష్మి అమ్మవారు అప్పటి పురాణ కాలంలో ఆవిడకి నాగదేవత అంటే చాలా చాలా ఇష్టము. అదొక పెద్ద స్టోరీ కూడా ఉంది. ఈవిడే అండి విజయలక్ష్మి అమ్మవారు. చూడండి ఆమె బొమ్మను కూడా మైనంతో చేశారు. ఇక్కడ మైనంతో చేస్తారు. ఆమెని ఒక మనిషిని కూడా ఇక్కడ దేవతలాగా పూజిస్తారండి ఈ టెంపుల్లో. ఎందుకంటే ఈ గుడి కట్టించింది, ఇంత ఫేమస్ చేసింది, మిలిటరీ పర్మిషన్ తీసుకుంది అంతా ఆవిడే. సో ఆవిడకి నిజంగా శతకోటి వందనాలండి. ఇదిగోండి ఇప్పుడైతే దీపాలు వెలిగిస్తున్నాము. నేను చిన్నగా తీసానండి, నేను అంత క్లియర్గా తీయలేకపోయాను. ఎందుకంటే అక్కడ ప్రతి చోటు ఫొటోస్ వీడియోస్ ఆర్ నాట్ అలౌడ్ అని రాశారు. బట్ మీరు ఒకసారి చూస్తే, మీరు కూడా వెళ్తే, అది కూడా కార్తీక మాసంలో వెళ్తే నిజంగా చాలా బాగుంటుందండి. ఇప్పుడైతే మేము దీపాలు వెలిగిస్తున్నామండి. నేను ఉసిరి దీపాలు కూడా తెచ్చాను, ఇంటి దగ్గర నుంచే తీసుకెళ్ళాను. కానీ చాలా బాగుంటుంది కదా మన ఇంటి దగ్గర నుంచి నూనె ఒత్తులు అన్నీ తెచ్చుకొని ప్రశాంతంగా మనకి నచ్చినట్లు కాసేపు కూర్చొని అమ్మవారిని మనసులో తలుచుకొని అక్కడ నాగదేవత పుట్ట పైన అమ్మవారిని పెట్టారండి. కిందనేమో ఒరిజినల్ అంటే అప్పట్లో ఉన్న పుట్టే, అక్కడ నిజంగా నాగసర్పం, పెద్ద సర్పం ఉందంట, రియల్ లైవ్గా చాలామంది చూసారంటండి. సో ఇదైతే మన కోరికలు ఏమైనా ఉంటే కాయిన్ అలా పెట్టి మనం కాసేపు మన కోరికల్ని గట్టిగా మనసులో తలుచుకుంటే అది అలానే అతుక్కుంటుంది. లేదు ఆ కోరిక నెరవేరదు అంటే ఇంకా అది పడిపోతుందంట అండి. సరే నాకు కూడా ఉందండి, నేను కూడా మనిషినే కాబట్టి ఒకటో కోరికలు ఉన్నాయి. ఎందుకంటే మా వారు చాలా హెల్త్ ప్రాబ్లమ్స్తో సఫర్ అవుతున్నారు. సో నాకు అదొక తను బాగైపోవాలి అన్న ఒక కోరిక ఉంది, మా పాప గురించి ఉంది. సో అవి ఎక్కువ కోరికలు ఏం లేవండి. సో ఉన్న దాంట్లో నేను మ్యాక్సిమం నేను సర్దుకోవడానికి ట్రై చేస్తాను. సో మీరు చూసినట్లయితే ఇక్కడ నేను కాయిన్ని నించోబెట్టడానికి చాలా చాలా ట్రై చేస్తున్నాను. కానీ ఫస్ట్ ఎక్కడ పెట్టాలని ప్లాన్ చేసుకుంటున్నాను ఫస్ట్. ఎందుకంటే ఏదైనా ప్లానింగ్తోనే కదండి. సో పెట్టి మనసులో గట్టిగా ఆ ఫింగర్ ఒక 2-3 మినిట్స్ అలానే పట్టుకొని గట్టిగా మనసులో కోరుకున్నానండి. కానీ నిజంగా ఆ కాయిన్ మాత్రం ఫైనల్గా అక్కడ నిల్చుంది. నాకు 3 కోరికలు ఉన్నాయి. ఆ 3 కాయిన్స్ నించబడి చూడండి, ఇది నా కాయినే, ఇక్కడ ఉన్న కాయిన్ నాది, మా హస్బెండ్ కూడా నించబెడుతున్నారండి. తనకు కూడా కోరిక ఉంది. సో మా హస్బెండ్ నాది కాయిన్ అయితే నించుంది. సో అది జస్ట్ ఒక నమ్మకం అంతే. ఇదైతే నాగసర్పాలండి. టెంపుల్ బయట చూడండి ఎన్ని నాగసర్పాలు ఉన్నాయో. నిజంగా విజయలక్ష్మి అమ్మవారు ఎక్కడున్నారో తెలియదు. తను పాపం దేవుడిలాగా తనని ఇక్కడ కొలుస్తారండి. నిజంగా ఆవిడ నాగంపాముని దేవతలాగా ఆవిడ పక్కనే తిరిగేదంట అప్పట్లో. సో తన ఇష్టంతో కట్టించుకున్న గుడి. మిలిటరీ వాళ్ళు కూడా పర్మిషన్ కొట్లాడి వాళ్ళతో ఫైట్ చేసి పర్మిషన్ తీసుకుందండి. చాలా మంచి గుడి.
నాగదేవత గుడి తిరుమలగిరిలో తప్పక వెళ్ళండి. సో ఇప్పుడైతే ఇక్కడ బయట కూడా సర్పాల దగ్గర సుబ్రహ్మణ్య స్వామి దగ్గర దీపాలు పెట్టేశాను. అండ్ ఇదిగోండి ఎన్ని సర్పాలు ఉన్నాయి చూసారా, మన ఒళ్ళు పులకరించిపోతుందండి ఇవన్నీ చూస్తుంటే. నిజంగా మనకి ఏదైనా నిజంగా స్కిన్ డిజీజ్ కానీ ఏదైనా అనారోగ్య సమస్యలు, పెళ్లి సమస్యలు, పిల్లలు పుట్టకుండా చాలామంది చాలా సమస్యలు లేకుండా ఎవరు ఉంటారు చెప్పండి. కాకపోతే నాకు కొంచెం ఎక్కువ ఉన్నాయి అనుకుంటా అంతే. సో చాలా చాలా బాగుందండి గుడి. చూడండి దర్శనం అయిపోయింది ప్రశాంతంగా. నేను మా వారు కూర్చున్నాం బయట చెట్టు కింద. హ్యాపీగా ఉందండి, నాకైతే మనశ్శాంతిగా ఉంది. మళ్ళీ ఇంటికి వెళ్తే తప్ప నాకు ఇక్కడైతే ప్రశాంతంగా ఉంది దేవుడి దగ్గర. సో అండ్ నా ఛానల్ని వాచ్ చేస్తూ ఉండండి. ఇది వెళ్ళే దారిలో అయ్యప్ప స్వామి గుడి అక్కడే పక్కనే ఉందండి, మిలిటరీ ఏరియాలోనే. ఇది కూడా చాలా బాగుంది, కుమారస్వామి ఇతను. సో లోపల ఇక్కడ కూడా ఫొటోస్ అలౌడ్ లేదండి, జస్ట్ మీకు బయట చూపిస్తున్నాను. సో ఇక్కడ మేము ఇంకా అదంతా అయిపోయింది దర్శనము. హ్యాపీగా కూరగాయలకి వెళ్ళామండి, ఎందుకంటే సాటర్డేనే కదా నాకు టైం దొరికేది, సాటర్డే సండే. సో కూరగాయల మార్కెట్కి వచ్చాము. తులసమ్మ పెళ్ళండి, అందుకే పెళ్లి కూతురునే చేశాను. ఆ వీడియో కూడా మీకు పోస్ట్ చేస్తాను. సో రేపైతే మా ఇంట్లో తులసమ్మ పెళ్ళి, ఈరోజు మీకు పోస్ట్ చేశాను. థ్యాంక్ యూ వెరీ మచ్.